కొన్ని స్టోరీస్ అనేవి ఫేక్ అనిపిస్తాయి. స్టోరీస్ ఎట్లా అంటే జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే క్రియేట్ చేస్తాయి. కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం విన్నాక మైండ్ లో అట్లా స్టక్ అయిపోతుంది. ఈ రోజు నేను చెప్పే స్టోరీ కూడా గస్ ఉంటుంది. ఈ స్టోరీ అనేది మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు డైరెక్ట్ సెండ్ చేశారు. ఫస్ట్ ఈ స్టోరీ వినంగానే నేను కూడా జస్ట్ అట్లా లైట్ తీసుకున్నాను. నార్మల్ గా ఏదో హర్రర్ బిల్డప్ ఇస్తాడు కావచ్చు అని నేను లైట్ తీసుకున్న స్టోరీని. బట్ ఆయన కొన్ని చెప్పిన డీటెయిల్స్ వింటే నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఎస్పెషల్లీ ఆయన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది విన్నాక నేను ఒక 5 minutes దాకా నా నోట్లోకి వెళ్ళి మాటలు కూడా రాదు. మీరు ఇంట నైట్ టైంలో లోన్లీగా రోడ్ల మీద ట్రావెల్ చేస్తుంటే ఈ స్టోరీ విన్నాక కంపల్సరీ ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తారు. అసలు ఈ స్టోరీ. సో హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అట్లనే లైట్స్ కూడా ఆఫ్ చేసి ఈ వీడియో చూస్తే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మిడిల్లో ఈ స్టోరీ ఎక్కడ బోరింగ్ అనిపించినా అస్సలు స్కిప్ చేయకండి. యాక్చువల్గా ఎందుకంటే స్టోరీ అనేది ఇట్లా స్లోగా స్టార్ట్ అయ్యి ఇట్లా పీక్లు ఎండ్ అయి పీకింది. మరి స్టార్ట్ చేద్దామా? స్టోరీ ఏంటిదో. మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ సైడ్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడట. మోస్ట్లీ అతనికి ఎక్కువ నైట్సే ఉంటాయంట. డైలీ ఇంటికి లేట్ నైట్ రావడం ఆయనకు అలవాటు అయిపోయిందట. ఆ రోజు కూడా గట్లనే ఆల్మోస్ట్ 1 o'clock అనుకుంటా వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిండు ఆఫీస్ నుంచి. క్లైమేట్ చూసే ఏదో కొంచెం తేడాగా ఉందట ఆయనకు. అప్పటికే ఈవినింగ్ నుంచి చిన్నగా అట్లా వర్షం కూడా వస్తుందట. రోడ్ మొత్తం తడితడిగా ఉందట. లైట్ గా చల్లటి గాలి వస్తుందట. స్ట్రీట్ లైట్లు కూడా ఆ రోజు ఏదో తేడాగా కనిపిస్తున్నాయట అతనికి. ఆయన హెల్మెట్ పెట్టుకొని తన బైక్ స్టార్ట్ చేసుకొని మెల్లగా స్టార్ట్ అయిందట ఇంటికి. స్టార్టింగ్ సిటీకి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ ఉందంట. సిటీ కొంచెం క్రాస్ అయిపోయేసరికి రోడ్ మొత్తం ఎంటీగా అయిపోయిందట. ఎవరు లేరు చుట్టుపక్కల జనాలు. స్ట్రీట్ లైట్లు కొన్ని మాత్రమే వర్క్ చేస్తున్నాయి, ఇంకొన్ని అట్లా బ్లింక్ అవుతూ వస్తున్నాయి. కొన్ని మాత్రం మొత్తం కంప్లీట్ ఆఫ్ అయిపోయినాయి. ఆ అట్మాస్ఫియర్ లో ఆయన కొంచెం ఓటీటీ ఫీలింగ్ స్టార్ట్ అయిందట. నైట్ అంతా డ్యూటీ చేసినా కదా ఏదో అలసిపోయినట్టు అనిపించింది అని అట్లనే మెల్లగా స్టార్ట్ అయిపోయిందట. మనం బైక్ స్లోగా వెళ్తుందట. వెళ్ళాక మధ్యలో ఒక టీ స్టాల్ కనిపించిందట మనోడికి. చూసరికి షాప్ కూడా క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసి చైర్లన్నీ సర్దేసి ఉన్నాయంట. కిటికీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ అనేవి గాలికి అట్లా ఊగుతున్నాయంట. ఇలాంటి టైంలో అలాంటి విన్నప్పుడు ఎట్లుంటుంది తెలుసా? లోపలికి వెళ్ళేదో తెలియని భయం ఇట్లా మెల్లగా స్టార్ట్ అయిపోయింది. అట్లనే ఇప్పుడు మనోనికి కూడా అనిపిస్తున్నట్టుంది. ఆయన ఈ భయం ఆలోచించుకొని స్మైల్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయాడట. ఆల్మోస్ట్ ఒక 10 minutes అలా ట్రావెల్ చేసినాక రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుందట. లెఫ్ట్ సైడ్ ఏమో ఎంటీ ల్యాండ్ ఉందంట. రైట్ సైడ్ ఏమో ఓల్డ్ ట్రీస్ అట్లా ఉన్నాయట. ఎటు వెళ్ళాలన్నది ఆలోచిస్తూ ఉండిపోయిందట. వర్షం పడేసరికి రోడ్ మొత్తం ఇట్లా మెరుస్తుందట నైట్ టైంలో, ఆ డిమ్ లైట్ లో. ఆ టైంలో అప్పుడు అతను ఆగి చూస్తే రోడ్ సైడ్ ఒక ఓల్డ్ మ్యాన్ నిల్చొని కనబడ్డాడు. ఆ ఓల్డ్ మ్యాన్ వైట్ షర్ట్ వేసుకొని ఓల్డ్ పంచ కట్టుకొని తలకాయ కిందికి వేసుకొని నిల్చొని ఉన్నాడట. అసలు ఇసొంటి మూమెంట్ కూడా లేదు. జస్ట్ సైలెంట్ గా అట్లా స్టాచ్యూలో కొండిపోయిందట. ఫస్ట్ ఆయనకు అదంతా నార్మల్ అనిపించిందట. మేబీ ఎవరో విలేజ్ కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు కావచ్చు అని అనుకున్నాడట. కానీ అసలు ప్రాబ్లం ఏంటిదంటే ఆ రోడ్ లో ఆల్మోస్ట్ నైట్ అయిందంటే ఎవరు ఉండరట. ఎస్పెషల్లీ ఆ ప్లేస్ లో ఆయన మెల్లగా స్లోగా బైక్ స్టార్ట్ చేసి స్పీడ్ కొంచెం తగ్గించి మెల్లగా అతన్ని ఓల్డ్ మ్యాన్ ని దాటేసి ముందుకు వెళ్ళిపోయాడట. ఇక దాటుతున్నాం అనే మూమెంట్ లో మనోనికి ఏదో స్ట్రేంజ్ ఫీల్ అయినట్టు అనిపించిందట. ఎందుకో తెలియదు కానీ ఆ ఓల్డ్ మ్యాన్ మనోనే చూస్తున్నాడని ఫీల్ మనోనికి. కానీ ఓల్డ్ మ్యాన్ హెడ్ మాత్రం కిందకే ఉన్నాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ని దాటి కొంచెం డిస్టెన్స్ వెళ్ళినాక మనోడు సైడ్ మిర్రర్ లో చూస్తున్నాడు. కానీ అక్కడ ఎవరు లేరట. కంప్లీట్ ఎంటీ రోడ్. మనోడు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది. ఏ ముసలైన కదా పక్కకి ఇంటే వెళ్ళిపోయిండేమో అని లైట్ తీసుకున్నాడు. కానీ మనోని మనసులో మాత్రం ఒక చిన్న డౌట్ స్టార్ట్ అయింది. మనోడు బైక్ స్పీడ్ కొంచెం పెంచి ముందుకు వెళ్ళిపోయాడట. వర్షం కొంచెం ఎక్కువైంది మనోడు వెళ్ళేసరికి. మనోని హెల్మెట్ మీద వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. ఆ సౌండ్ క్లియర్ గా వినిపిస్తుందట మనోనికి. ఇంత డీటెయిల్ గా రోడ్ మొత్తం సైలెంట్ గా ఉంది. మనోని బైక్ సౌండ్, రెయిన్ సౌండ్, ఇంతే. ఆల్మోస్ట్ ఒక టర్న్ దగ్గర రీచ్ అయ్యాక మళ్ళీ సేమ్ మ్యాన్ రోడ్ సైడ్ నిలబడి ఉన్నాడట. సేమ్ షేడ్, సేమ్ పంచ్, సేమ్ పొజిషన్, హెడ్ కూడా కిందికి. ఇక్కడ నుంచి మనకి ఒక జెన్యున్ గా లోపలికి వెళ్ళి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఇతను చూసిన ప్లేస్ నుంచి ఇతను ఎక్కువ చూస్తున్న ప్లేస్ వరకు నడుచుకొని రావాలంటే టైం సరిపోదు. మనోడు వెంటనే మళ్ళీ బ్యాక్ సైడ్ తిరిగి చూసిండట. ఓన్లీ రోడే ఉందట. ఆ ఓల్డ్ మ్యాన్ కూడా కనబడుతుంది. మళ్ళీ సేమ్ పర్సన్, సేమ్ పొజిషన్, సేమ్ అట్లా ఉన్నాడట. మనోనికి లోపల ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది. మేబీ ఇంకొకడు అయి ఉంటాడేమో అని మనోడే మైండ్ని రిప్లేస్ చేసుకుంటూ స్టార్ట్ చేసిందట. అది కాదు, అతను కాదు, ఇది ఇంకొక ఆయన అని తనకి తానే చెప్పుకుంటున్నాడట. కానీ ఆయన తెలుసు లోపల సేమ్ పర్సన్ అని. మనోడు ఈసారి
కొంచెం స్పీడ్ పెంచి ఆల్మోస్ట్ ఇక వెళ్ళిపోయాడట అక్కడ నుంచి. మనోడి గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది, హ్యాండ్స్ కూడా కొంచెం షేకింగ్ కూడా స్టార్ట్ అయిందట. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇంకో టర్నింగ్ దగ్గర సేమ్ ఓల్డ్ మ్యాన్, సేమ్ పొజిషన్, సేమ్ అంతా. ఈసారి మాత్రం కొంచెం దగ్గర ఆల్మోస్ట్ రోడ్ ఎడ్జ్ దగ్గర నిల్చొని ఉన్నాడట. మనోనికి ఆయన ఫేస్ కొంచెం క్లియర్ గా కనవాలే, హెడ్ మొత్తం కిందికే ఉందట. మళ్ళా ఆ ఓల్డ్ మని దాటిపోయేటప్పుడు మనోనికి ఏదో స్మెల్ వచ్చింది. మనం ఏదైనా పాత స్టోర్ రూమ్ లో వేసి బాగా రోజుల తర్వాత బయటికి తీస్తే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వచ్చిందట మనోనికి. ఆ స్మెల్ చూసినాక మనోనికి వెంటనే మొత్తం బాడీ మొత్తం కూజ్ బాంబ్స్ వచ్చినాయంట. ఇప్పటి వరకు ఈ స్టోరీ విన్నారంటే డెఫినెట్లీ ఈ స్టోరీ మీకు నచ్చే ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఇక్కడ నుంచి మెయిన్ ఇన్సిడెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మనోడు ఆ టర్న్ క్రాస్ అయిపోయిన వెంటనే మొత్తం బైక్ మొత్తం ఆఫ్ అయిపోయిందంట, హెడ్ లైట్ ఆఫ్ అయిపోయిందంట, ఇంజన్ మొత్తం ఆఫ్ అయిపోయిందంట. బైక్ అక్కడ స్టక్ అయిపోయింది. రోడ్ మధ్యలో మన ఒక్కడే ఉన్నాడు. పైనుంచి పడుతున్న వర్షం సౌండ్ తప్ప మనోడికి ఇంకేం వినబడతలేదు. మనోడు వెంటనే మళ్ళీ బైక్ స్టార్ట్ చేసానికి ట్రై చేసిండు. కిక్ కొట్టిండు, సెల్ఫ్ కొట్టిండు, మళ్ళీ కిక్ కొట్టిండు, మళ్ళీ సెల్ఫ్ కొట్టిండు. కానీ ఆ బైక్ స్టార్ట్ కూడా అయిపోలేదు. ఆ సిచ్యువేషన్ లో మనోని ఫీలింగ్ ఎట్లుందన్నట్టు అంటే అక్కడ ఉన్న రోడ్ మొత్తం మనోని అబ్జర్వ్ చేస్తున్నంత ఫీల్ అయిందట. చుట్టూ చూస్తే మాత్రం ఎవరు లేరు, కానీ ఎవరు అతన్ని చూస్తున్నట్టు ఫీల్ అవుతాడు. మనని హార్ట్ బీట్ రేజ్ అవుతుంది, చేతులు మొత్తం చెమటలు పట్టేసినాయట. వర్షం నీళ్ళు మొత్తం మనని షర్ట్ మొత్తం పట్టిందట, వాటర్ డ్రాప్స్ పట్టి మొత్తం తడిచిపోయిందట. అప్పుడే మనోని వెనుక నుంచి ఒక వాయిస్ ఇట్లా స్లోగా వచ్చిందట, లేస్తావా. మనోడు ఆ వాయిస్ చాలా క్లియర్ విన్నాడట. ఆ వాయిస్ కూడా ఆ ఓల్డ్ పర్సన్ లాగే ఉందట. చాలా స్లోగా, చాలా వీక్ గా, ఎగ్జాక్ట్ గా వెనుక నుంచి. మనోని ప్రాబ్లం ఏంటంటే రోడ్ మొత్తం ఎంటీ, మనోని బాడీ మొత్తం స్టిఫ్ అయిపోయిందట. స్లోగా మనోడు హెల్మెట్ అనేది తీసిండు, మళ్ళీ అదే వాయిస్, లిఫ్ట్ ఇస్తావా. ఈసారి మనోని కొంచెం దగ్గరగా వినిపించిందట. మనోడు స్లోగా వెనక్కి చూశాడట. అక్కడ ఎవరో నిజంగా నిల్చొని ఉన్నారట. వర్షానికి మొత్తం నాన్పోట్ల వైట్ షర్ట్ అనేది ఆయన బాడీకి మొత్తం ఇట్లా అతుక్కపోయిందట. ఈసారి ఆ పర్సన్ మనోనికి కొంచెం దగ్గర, ఆల్మోస్ట్ బైక్ వెనుకనే. మనోడు ఆయన ఫేస్ ని చూడడానికి ట్రై చేశాడట. కానీ మన సబ్స్క్రైబర్ ఈ స్టోరీ నాకు ఇక్కడి వరకే చెప్పిండు. ఆ తర్వాత ఏం జరిగిందో, యాక్చువల్ గా ఏం చేశాడో, ఆ పర్సన్ ఎవరు మనోడు నాకు ఇంకా చెప్పలేదు. నిజంగా దీని పార్ట్ 2 కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ లో ఆయన చెప్పిన డీటెయిల్స్ ఈ పార్ట్ కన్నా చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రుద్ర. టాటా, టేక్ కేర్, బాయ్.